హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కూల్ కిల్లర్ నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. కంగారు పడకు రమ్య, అతి త్వరలోనే అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి. మనం ఈ కేసులో ముఖ్యమైన ఘట్టం, కీలకమైన మలుపు దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పటడుగు వేసినా ఇంతవరకు మనం పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది అన్నాడు ప్రవీణ్. అవును సార్, పాపం కన్యను చూస్తే జాలేస్తోంది. ఇక అమ్మాయి తల్లిదండ్రుల సంగతి చెప్పక్కర్లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంది రమ్య జాలిగా. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే రమ్య. మనకంటే హత్యలు, కేసులు, కోర్టులు అలవాటైపోయాయి. కానీ ఏదో సాదాసీదా జీవితం గడిపే వాళ్ళకి పోలీస్ ఇంటికొచ్చినా, లాయర్ నోటీస్ వచ్చినా భయంగానే ఉంటుంది అన్నాడు ప్రవీణ్. అవును సార్, నాకైతే మాత్రం ఎప్పుడన్నా కర్మకాలి ఏ ఆసుపత్రికన్నా వెడితే చాలా భయంగానూ కంగారుగానూ ఉంటుంది అంది రమ్య. ఎవరి ఫీల్డ్కి వాళ్ళు అలవాటు పడిపోతారు. వేరే వాళ్ళకి అది కొత్తగానూ భయంగానూ ఉండడం సహజం. అంతెందుకు, నేను కోర్టులో బాగా వాదిస్తాను అంటారా? బ్యాంకుకు వెళ్ళాను అంటే కంగారే. బ్రాంచ్ మేనేజర్ దగ్గరే కూర్చుని నా పనులు చేయించుకుంటాను అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. నాకైతే బ్యాంకును చూస్తే నేను చిన్నప్పుడు చదువుకున్న స్టీఫెన్ లీహాక్ మై ఫైనాన్షియల్ కెరీర్ వ్యాసం గుర్తుకొస్తుంది సార్. అందులో వ్యక్తి ఏదో చేద్దామని బ్యాంకుకు వెళ్ళి ఏదో చేసి వస్తాడు అంది రమ్య నవ్వుతూ. గుడ్, నీకింకా చిన్నప్పుడు చదువుకున్న విషయాలు గుర్తున్నాయన్నమాట. నేనైతే లా తప్ప అన్నీ మర్చిపోయాను అన్నాడు ప్రవీణ్. అందుకే సార్, నాలాంటి వాళ్ళని జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. మీరేమో ఎన్సైక్లోపీడియా ఆఫ్ లా అంది రమ్య నవ్వుతూ. అవన్నీ నువ్వు నేను అనుకోకూడదు, ప్రజలు అనాలి అన్నాడు ప్రవీణ్. ఏ కోర్టులోనన్నా మీ పేరు చెబితే పీపీలు కంగారు పడతారు, జడ్జిలు మిమ్మల్ని గౌరవిస్తారు, లాయర్లు మిమ్మల్ని ఆరాధనా భావంతో చూస్తారు. ఇక మీ క్లయింట్స్కి మీరు దేవుడే. ప్రింట్ మీడియాకి, టీవీ ఛానల్స్కి మీరంటే ఒక విధమైన గౌరవంతో కూడుకున్న భయం అంది రమ్య. అవన్నీ మనల్ని ఒక్క కేసు కూడా గెలిపించవు. మన కష్టం మనం పడాల్సిందే అన్నాడు ప్రవీణ్. సార్, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కోర్టులో మాటలు మొదలైపోతాయి. వనితకి చెప్పి మన ఇద్దరికి టిఫిన్ తెప్పించాను, తినేసి బయలుదేరాలి అని రమ్య అంటుంటే బాయ్ టిఫిన్ తెచ్చి రమ్యకిచ్చాడు. ఇద్దరూ గబగబా టిఫిన్ ముగించి కారులో కూర్చున్నారు. కారుని రోడ్డు మీదకి దూకించాడు ప్రవీణ్. దారిలో రమ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. వాళ్ళు కోర్టు చేరేసరికి టైం దాదాపు 2 అయింది. ప్రవీణ్, రమ్య హడావిడిగా తమ గౌన్లు తొడుక్కుని కోర్టు హాల్లోకి పరిగెట్టారు. జడ్జి రమేష్ వస్తున్నారని హెచ్చరిస్తూ సైలెన్స్ అనే మాట వినపడింది. జడ్జి రమేష్ కోర్టు హాల్లో అడుగు పెడుతుంటే ఆ హాల్లో ఉన్న అందరూ లేచి నమస్కరించారు. జడ్జి రమేష్ ప్రతి నమస్కారం చేసి తన స్థానంలో కూర్చున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోదండం లేచి నిలబడి, యువర్ ఆనర్, నా తరువాతి సాక్షి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వినోద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వినోద్ తన వివరాలు కోర్టుకు తెలిపి బోన్లో నించున్నాడు. అతను పీపీ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా తనకు ఫోన్ రావడం దగ్గర నుంచి శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించే వరకు అన్నీ వివరంగా చెప్పాడు. వినోద్, మీరు హత్య జరిగిన వెంటనే హత్యాస్థలానికి వెళ్లారు. కేసు గురించి పరిశీలించారు, చక్కగా పరిశోధించారు. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, దయచేసి చెప్పండి అన్నాడు కోదండం. ఎస్ సార్ అన్నాడు వినోద్, కోదండం అడిగే ప్రశ్నలకి సిద్ధంగా ఉన్నానంటూ. వినోద్, మీరు పరిశోధించిన తర్వాత హంతకులు ఎవరని తేలింది? అక్కడ బోన్లో నించున్న ముద్దాయి కన్య అని రుజువైంది సార్ అన్నాడు వినోద్. ఎటువంటి అనుమానం లేదు కదా? లేదు సార్. వినోద్, మీరు ఏదేది ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చారో కోర్టుకి చెప్పగలరా? ఎస్ సార్. హత్య జరిగిన కొంతసేపటి తర్వాత లావణ్య అనే వ్యక్తి శవాన్ని చూడడం జరిగింది. అప్పుడు ఆమె భయపడుతూ అరుచుకుంటూ బయటకు పరిగెత్తింది. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యి అందులో ఒకరు మాకు ఫోన్ చేశారు. మేము వెంటనే వెళ్ళాం. అక్కడ శవం, ఆ పరిసరాలు పరిశీలించి అక్కడున్న వ్యక్తులను ప్రశ్నించి ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చాం సార్ అన్నాడు వినోద్. ప్రాథమిక నిర్ణయం అంటే? అంటే హత్య ఎవరు చేసి ఉంటారా అని ఒక నిర్ణయానికి వచ్చాం. అలాగే మా పద్ధతుల ప్రకారం చేయాల్సినవన్నీ చేశాం. పంచనామా నిర్వహించాం, ఫోటోలు కొలతలు తీసుకున్నాం, వేలిముద్ర నిపుణులను పిలిపించి వేలిముద్రలు తీయించాం. ప్రాథమికంగా చుట్టుపక్కల వాళ్ళని, అనుమానితులని విచారించాం. ఆ విచారణలో
అనుమానాస్పదంగా తేలిన ముద్దాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఆ తర్వాత అనేక రకాలుగా విచారించాక ముద్దాయి కన్య ఈ హత్య చేసినట్టు తేలింది. కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటూ వినోద్ జరిగిన విచారణ పరిశోధన వివరాలు చెప్పాడు. ఈ హత్యలో వేరే ఎవరైనా అనుమానితుల్ని మీ పరిశోధనలో ఉన్నారా? అడిగాడు కోదండం. ప్రాథమిక దశలో ఒకరిద్దరు అనుమానాస్పదంగా అనిపించారు సార్. కానీ పరిశోధన ముందుకెళ్లిన కొద్దీ ముద్దాయే హంతకురాలు అని తేలింది అన్నాడు వినోద్. ఒకరిద్దరు అనుమానితులు అన్నారు, వాళ్ళెవరు? వినోద్ ఆ పేర్లు చెప్పాడు. అయితే ఆ వ్యక్తులు అటు ప్రాసిక్యూషన్ వారికి ఇటు డిఫెన్స్ వాళ్ళకి పెద్దగా ఆసక్తి కలిగించలేదు. అయితే ఎందుకైనా మంచిదని ప్రవీణ్ ఆ పేర్లు నోట్ చేసి పెట్టుకున్నాడు. మీ పరిశోధనలో ఎటువంటి ఒత్తిళ్లు రాలేదు కదా వినోద్? అడిగాడు కోదండం. లేదు సార్. యువర్ ఆనర్, దిస్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బై డిఫెండెంట్ కన్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంటూ తన సీట్ వైపు మెల్లిగా నడిచాడు కోదండం. ప్రవీణ్ గారు, మీరేమైనా అడుగుతారా? ప్రవీణ్ని ప్రశ్నించాడు జడ్జి రమేష్. ఎస్ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్. అప్పటి వరకు రమ్య కోర్టుకి డైరెక్ట్గా తెప్పించిన పేపర్స్ చూస్తూ జరుగుతున్నది వింటూ గమనిస్తూ ఉన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ క్రాస్ ఎగ్జామినేషన్కి ఉపక్రమించాడు. ఇన్స్పెక్టర్, మీకు హత్య జరిగిందని ఎప్పుడు ఎలా తెలిసింది? అడిగాడు ప్రవీణ్. అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నేను డ్యూటీలో ఉన్నాను సార్. రాత్రి సుమారు 9 గంటలకు స్టేషన్కి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరో ఒకతను కంగారుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతను మాదాపూర్లో ఎయిర్వేస్ ఫ్లాట్స్ నుంచి మాట్లాడుతున్నానని, అక్కడ ఒక హత్య జరిగిందని చెప్పాడు. నేను కొన్ని వివరాలు ఫోన్లో అడిగి వెంటనే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. హత్య అని చెప్పాడా, లేక ఎవరన్నా చనిపోయాడని చెప్పాడా? అడిగాడు ప్రవీణ్. అది అంటూ ఓ క్షణం ఆగాడు వినోద్. వినోద్, బాగా గుర్తు తెచ్చుకోండి. మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఒక మనిషి చనిపోయాడని చెప్పాడా, లేదా ఒక మనిషి హత్య చేయబడ్డాడు అని చెప్పాడా? వినోద్ కొన్ని నిమిషాలు ఆలోచించి, సార్, హత్య చేయబడ్డాడు అని చెప్పాడు సార్ అన్నాడు. వినోద్, ఒక సాధారణ వ్యక్తి ఫలానా వారు లేదా ఎవరో తెలియని వ్యక్తి చనిపోయి పడి ఉన్నారు అంటారు కానీ హత్య చేయబడ్డాడు అని ఎలా చెప్పగలరంటారు? సార్, చాలా సందర్భాల్లో మాకు అలాగే ఫోన్ చేస్తూ ఉంటారు. అది హత్య, ఆత్మహత్య, ఇంకోటి ఏదైనా అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అన్నాడు వినోద్. అంటే మీకు ఆ ఫోన్ ఏమీ వింతగా అనిపించలేదన్నమాట అన్నాడు ప్రవీణ్. అవును సార్. మీరు వెళ్ళాక అక్కడేం చూశారు? మృతుడు నగ్నంగా బెడ్ మీద పడి ఉన్నాడు. మృతుడు అంటున్నారు? ముట్టుకోకుండా ఏమీ పరీక్ష చేయకుండా ఒక వ్యక్తి మరణించాడో లేదు అన్నది ఎలా చెప్పగలరు? మా వృత్తి మాకు ఆ విద్య నేర్పుతుంది సార్. ఆల్ రైట్, తర్వాత ఏం చేశారు? నేను వివరాలు పై అధికారులకు చెప్పి ఫోటోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్స్ వగైరా వాళ్ళని పిలిపించాను. అన్నీ చట్ట ప్రకారం జరిగిన తర్వాత పంచనామా నిర్వహించాం. తర్వాత శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించే ఏర్పాటు చేశాను. ఇన్స్పెక్టర్, మీరు ప్రాథమిక విచారణ జరిపారు కదా, మీరు వెంటనే ఎవరైనా అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారా? ఎస్ సార్. ప్రాథమిక విచారణలో నేరస్తురాలు అని తేలిన ముద్దాయిని అరెస్ట్ చేశాం. అంటే ముద్దాయే హంతకురాలు అనే నిర్ణయానికి వచ్చేశారన్నమాట అన్నాడు ప్రవీణ్. కోదండం వెంటనే బోను దగ్గరికి పరిగెత్తుకొచ్చి, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పోలీసు ప్రాథమిక విచారణ ఆధారంగా ఒకరిని లేదా కొంతమంది అనుమానితులను అరెస్టు చేస్తారు. దాని అర్థం ఫలానా వాళ్ళు నేరం చేశారని, వేరే వాళ్ళు ఆ నేరం చేసే అవకాశం లేదని కాదు. అది పద్ధతి అన్నాడు. నేను విచారణని కానీ పద్ధతిని కానీ ప్రశ్నించడం లేదు అన్నాడు ప్రవీణ్. డిఫెన్స్ కౌన్సిల్ ప్రశ్న విధానాన్ని మార్చుకోవాలి అని సూచించారు జడ్జి రమేష్. ముద్దాయితో పాటు ఇంకా ఎవరిని అరెస్ట్ చేశారు? వినోద్ని అడిగాడు ప్రవీణ్. అనుమానితురాలు ముద్దాయి కనుక ఆమెను అరెస్ట్ చేశాం. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్. ఇందాక ఇంకా 2 అనుమానితులు అని పేర్లు చెప్పారు. ఆ హత్య చేయడానికి అక్కడ ఫ్లాట్స్లో ఉన్న అందరితో పాటు ఫ్లాట్స్కు వచ్చి వెళ్లే వాళ్ళు ఎవరికైనా అవకాశం ఉంది. అసలు ఏమాత్రం ఊహించిన వ్యక్తి హత్య చేసి ఉండవచ్చు. మరి మీ ఇన్వెస్టిగేషన్ మొదటే కుదించుకున్నట్టుగా ఉంది. బై ది వే, ఈ విచారణలో మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా? హైలీ ఇర్రెలవెంట్. ఐ అబ్జెక్ట్ అంటూ గట్టిగా అరిచాడు కోదండం. ఓవర్ రూల్డ్ అన్నారు జడ్జి రమేష్. ఇన్స్పెక్టర్, ఆన్సర్ అని ఆర్డర్ వేశాడు. లేదు సార్, విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా సాగింది. పోలీసు విచారణలో రాగద్వేషాలుండవు అన్నాడు వినోద్. ఆ విషయం నాకు తెలుసులేండి.
అన్నీ అంత కరెక్ట్గా ఉంటే ఈ సమయంలో మీరు నేను ఈ కోర్టులో ఉండం అన్నాడు ప్రవీణ్. కోర్టులో నవ్వులు వినిపించాయి. జడ్జి రమేష్ ముఖం మీద కూడా దరహాసం విరిసింది. హత్య ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 20వ తేదీ రాత్రి 7-9 గంటల మధ్య. అంటే మీరు వెళ్ళేసరికి జరిగింది అన్నమాట. మీరిందాక చెప్పారు శవం నగ్నంగా పడి ఉంది అని. అంటే మీ పరిశోధనలో నగ్నంగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడని తేలిందా, లేక హత్య చేసి నగ్నంగా మార్చారా? హైలీ ఇర్రెలవెంట్, ఐ అబ్జెక్ట్ అంటూ తన సీట్లో నుంచి లేచాడు కోదండం. సస్టైన్డ్ అన్నారు జడ్జి రమేష్. వినోద్, మీరు వెళ్ళగానే శవానికి బట్టలు కప్పడం లాంటివేం చేయలేదా అడిగాడు ప్రవీణ్. లేదు సార్, మనం శవాన్ని ఏ విధంగానూ కదల్చకూడదు, ముట్టుకోకూడదు. కొంతమందికి ఆ విషయం తెలియక అనవసరంగా ఎవిడెన్స్ని కదిలిస్తారు, పోగొడతారు అన్నాడు వినోద్. హత్య చేసింది ముద్దాయే అని నిర్ణయానికి ఎందుకు వచ్చారు? కోర్టు వారికి కాస్త వివరంగా చెప్పగలరా అడిగాడు ప్రవీణ్ బోన్ని ఆధారంగా చేసుకుని నిలబడి. వినోద్, స్రవంతి కన్యల పరిచయం, అది కన్యా మురళిల పరిచయానికి ఎలా దారితీసింది? ఆ తర్వాత కన్య మురళి ఆస్తిపై కన్ను వేసి ప్రేమ నటించడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం, అది అందని ద్రాక్ష అవుతోందని తెలిసి మురళిని హత్య చేయడం అంతా ఒక కథలాగా చెప్పాడు. వినోద్, ఇక ఎవరైనా మురళి మీద మోహమో కామమో పెంచుకోవడంపై మీరు విచారించారా? ఎస్ సార్. మరి మురళితో సంబంధం ఉన్న వేరే ఎవరైనా కూడా ఈ హత్య చేసే అవకాశం ఉంది కదా, వాళ్ళని కనీసం విచారించలేదే అని అడిగాడు ప్రవీణ్. హత్య చేసే అవకాశం అవసరం ఉన్న అందరినీ మేము విచారించాం. మరి వాచ్మెన్ భార్యని విచారించలేదే? ఎందుకు సార్ అని ప్రవీణ్ అడిగాడు వినోద్. ఎందుకేంటి, ఆమెకి మురళికి కూడా సంబంధం ఉందని నా అనుమానం అన్నాడు ప్రవీణ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, డిఫెన్స్ ఈజ్ బ్రింగింగ్ ఆల్ ఇర్రెలవెంట్ మ్యాటర్ అన్నాడు కోదండం. సస్టైన్డ్. ప్రవీణ్ గారు, ఊహల మీద కేసు నడిపించొద్దు అన్నాడు జడ్జి రమేష్. ఓకే యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ జడ్జి వైపు తల. ఓకే యువర్ ఆనర్ అంటూ ప్రవీణ్, ఇన్స్పెక్టర్, ఈ పరిశోధన కేవలం ఒక వ్యక్తి మీద కేంద్రీకరించారేంటి అని అడిగాడు. అలాంటిదేం లేదు సార్, అన్ని కోణాలు పరిశీలించి పరిశోధించాకే ఒక నిర్ణయానికి వచ్చి ముద్దాయిని దోషిగా భావించి అరెస్ట్ చేశాం చెప్పాడు ఇన్స్పెక్టర్. ముద్దాయిని అరెస్ట్ చేశాక కోర్టులో ప్రవేశపెట్టారా? ఎస్ సార్. హంతకుడు తనను హత్య చేసిన వారితో పెనుగులాడా? అదే, అతను పెనుగులాడిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉంటే మీరేం చేశారు? సార్, హత్య జరిగిన ప్రదేశంలో గమనిస్తే పెనుగులాట జరిగినట్టుగా ఏం లేదు చెప్పాడు వినోద్ ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ. మరి ఆధారాలంటే మృతుడి గోళ్లలో చిక్కుకున్న వెంట్రుకలు, చర్మం, అలాగే మృతుడి శరీరం మీద ఉన్న హంతకుడి లేదా హంతకురాలికి సంబంధించిన శరీర భాగాలు, బట్టల పీలికలు వగైరాలు ఏవైనా పరిశీలించారా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్, కానీ ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరో బాగా తెలివైన వాళ్ళై ఉండాలి. చనువుగా కాలం గడుపుతూ మెరుపుదాడి లాంటిది చేసి హతమార్చి ఉండాలి. మృతుడికి ఏం జరుగుతుందో తెలిసే లోపలే హతమార్చి ఉండాలి. అంటే హత్య చేసిన వాళ్ళు మృతుడికి బాగా పరిచయస్తులై ఉండాలి, అవునా? ఎస్ సార్, ముద్దాయికి ఆ అవకాశం బాగా ఉంది అన్నాడు వినోద్ కన్యని చూస్తూ. కేవలం ముద్దాయికి కాదు, ఆ అవకాశం ఎందరికో ఉంది. నేను మొదటి నుంచి చెబుతున్నది అదే. కేవలం దృష్టి ముద్దాయి మీద పెట్టి అసలు అపరాధిని వదిలేశారేమోనని అన్నాడు ప్రవీణ్ కోపంగా. నో సార్, ది ఇన్వెస్టిగేషన్ వాజ్ ఫాస్ట్ అండ్ స్మూత్ అన్నాడు వినోద్ తన నిజాయితీని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తూ. వినోద్, మీరు హత్య జరిగిన ప్రదేశంలో వేలిముద్రల గురించి పరిశీలించారా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్. ఎవరి వేలిముద్రలు దొరికాయి? సార్, హతుడివి, ముద్దాయివి, వాచ్మెన్వి, స్రవంతివి, లావణ్యవి అన్నాడు వినోద్. వినోద్, మీరు చెప్పిన ఆర్డర్ ఏదో చెప్పినట్టా లేక కావాలని చెప్పినట్టా అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అలాంటిదేం లేదు సార్ అన్నాడు వినోద్ కూడా నవ్వుతూ. ఆ 5 వేలిముద్రలు ఎందుకున్నాయో చెప్పగలరా అడిగాడు ప్రవీణ్. హతుడివి ఉండడం సహజం సార్. వాచ్మెన్ ఆ రోజు బాధితుడికి బ్యాంకు నుంచి డబ్బు తెచ్చాడు కనుక అతని వేలిముద్రలున్నాయి. స్రవంతి హతుడి భార్య అన్నాడు వినోద్. మరి లావణ్య వేలిముద్రలు అడిగాడు ప్రవీణ్. సార్, లావణ్య హతుడి పక్క ఫ్లాట్లో ఉంటుంది. మామూలుగా తన స్నేహితురాలు స్రవంతిని కలుసుకోవడానికి వెళ్ళింది కనుక ఆమె వేలిముద్రలు ఉన్నాయి అని చెప్పాడు వినోద్. ఫైన్, లావణ్య వేలిముద్రలు ఎక్కడెక్కడున్నాయి?
గది తలుపు మీద, నాబ్ మీద, మంచం పైన ఉన్నాయి. మంచం పైన ఉండడం ఆశ్చర్యంగా అనిపించడం లేదా వినోద్? అడిగాడు ప్రవీణ్. సార్, హత్య జరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి లావణ్య. అక్కడి దృశ్యం చూసి కంగారు పడి శవాన్ని ముట్టుకుందుకు కదపడానికి ప్రయత్నించింది. మురళి బతికి ఉన్నాడా లేడా అని చూసింది కనుక ఆమె వేలిముద్రలు మంచం మీదున్నాయి అన్నాడు వినోద్. ఇంకెక్కడా ఆమె వేలిముద్రలు లేవా అని అడిగాడు ప్రవీణ్. నో సార్. హతుడి శరీరం మీద అంటూ వినోద్ కళ్ళలోకి పరిశీలనగా చూశాడు ప్రవీణ్. సార్, ఉన్నాయి సార్. కాస్త కంగారు పడ్డాడు వినోద్. మరి ఆ విషయం ఇందాక చెప్పలేదు గద్దించాడు ప్రవీణ్. మిస్ అయి ఉంటాను సార్ అన్నాడు వినోద్. మిస్ అయ్యారా? మిస్ చేశారా అని తీవ్రంగా అన్నాడు ప్రవీణ్. సార్, ఇట్స్ మై మిస్టేక్ సార్. హతుడి శరీరం మీద లావణ్య వేలిముద్రలున్నాయి. ఎక్కడెక్కడున్నాయో కోర్టు వారికి చెప్పగలరా? సార్, కాళ్ళ మీద, చేతుల మీద, మెడ మీద ఉన్నాయా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్. మీరు విషయాలు ఎందుకు దాస్తున్నారు? మీరు పోలీస్ ఆఫీసర్. దట్ టు యు ఆర్ అండర్ ఓత్ అన్నాడు ప్రవీణ్ కోపంగా. నేనేమీ దాచడం లేదు సార్, కొన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాను. వినోద్, లావణ్య వేలిముద్రలు హతుడి శరీరం మీద అన్ని చోట్ల ఎందుకున్నాయంటారు? ప్రవీణ్ వినోద్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లావణ్య హతుడు చనిపోయాడు అని ధృవపరుచుకుందుకు హతుడి కాళ్ళు చేతులు కదిపి ఉండవచ్చు. అలాగే మెడ మీద చెయ్యి పెట్టి పల్స్ చూసి ఉండవచ్చు. సహజంగా ఆమె వేలిముద్రలుంటాయి. చాలామంది తెలియక తాము చేసే పనుల ద్వారా అనవసరంగా అనుమానానికి తావిచ్చే పనులు చేస్తారు. ఓ, మీకు లావణ్య అంటే చాలా సింపతి ఉందే అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. కోదండం ఏదో అనబోయి నిగ్రహించుకున్నాడు. మళ్ళీ ప్రవీణ్, హతుడు చనిపోయాడు అని ధృవపరుచుకుందుకు లావణ్య హతుడి శరీరంలో వివిధ భాగాలు ముట్టుకుంది అంటున్నారు. అంటే లావణ్యకి అతను చనిపోయాడు అని ముందే తెలుసా? ధృవపరుచుకుందుకు అంటున్నారు అని అడిగాడు ప్రవీణ్. నో సార్, నో. అంటే చూడగానే హతుడు చనిపోయి ఉంటాడని తెలిసి కన్ఫర్మ్ చేసుకోవడానికి. వెరీ నైస్. మరి హతుడి శరీరంలో వివిధ భాగాలపైన లావణ్య వేలిముద్రలు మీ ఉద్దేశం ప్రకారం ఎందుకున్నాయో చెప్పగలరా? అలాగే మీ విచారణలో అంతటి ముఖ్య విషయాన్ని ఎందుకు విస్మరించారో కోర్టుకు వివరించగలరా? ప్రవీణ్ తీవ్రమైన స్వరంతో అన్నాడు. సార్, తడబడ్డాడు ఇన్స్పెక్టర్. ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు తిరిగి, యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటూ సవినయంగా అభ్యర్థించాడు. తర్వాత వినోద్ దగ్గరగా వెళ్ళి బోని కానుకుని, మీరు చెప్పలేరు, ఎందుకంటే మీ విచారణ సరిగ్గా సాగలేదు. మీ తప్పు మీరు ఒప్పుకోరు అన్నాడు ప్రవీణ్. సరే, దీనికన్నా సమాధానం చెప్పండి. ఇది హత్య, ఆత్మహత్య? దయచేసి చెప్పండి అన్నాడు ప్రవీణ్. హత్యే. వినోద్లో తడబాటు కనిపిస్తోంది. అంటే ఇది ఆత్మహత్య కాదు, అవునా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్, అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత ఇది హత్య అని నిర్ధారించడం జరిగింది. అంటే ఈ హత్య ముద్దాయి లావణ్య లేక ఇంకెవరో చేసి ఉండాలి. వేరే ఎవరూ లేరు సార్, ముద్దాయి అన్నాడు వినోద్. మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు మీరు. కోర్టు నిర్ణయించే వరకు ఎవరు హంతకులో ఎవరు అపరాధో మనం చెప్పలేం. అటువంటప్పుడు మాటిమాటికి ముద్దాయి ఈ హత్య చేసింది అనడం తప్పు అన్నాడు ప్రవీణ్ కోపంగా. విచారణలో తేలింది అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్. విచారణలో 1,00,000 లోపాలుండొచ్చు, 1,00,000 విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. అసలు అపరాధి ఎవరో తేలేది కోర్టులోనే కదా. వినోద్ వేరే వ్యక్తి హత్య చేసి తన వేలి ముద్రలు దొరకకుండా జాగ్రత్త పడి ఉండవచ్చు కదా. ఈ రోజుల్లో అది పెద్ద కష్టం కాదు. ఇక్కడ అవకాశం లేదు సార్ అన్నాడు వినోద్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? రుజువులను బట్టి వేరే వ్యక్తి ఈ హత్య చేసి వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త పడి తప్పించుకునే అవకాశం లేదు అన్నాడు వినోద్. అది మీ ఉద్దేశం, నిజం కాకపోవచ్చు అన్నాడు ప్రవీణ్ వినోద్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. సారీ సార్ అంటూ కోదండం వైపు చూశాడు వినోద్. హతుడి గదిలో వేలిముద్రలు కనిపించిన అందరు వ్యక్తులను విచారించారా అడిగాడు ప్రవీణ్ మళ్ళీ. ఎస్ సార్ అన్నాడు వినోద్. అందరి జీవితాల గురించి పరిశోధించారా? సార్, హత్య గురించి పరిశోధన జరుగుతుంది. అందరి జీవితాల ఉగ్గుపాల దగ్గర నుంచి పరిశోధించడం అనవసరం, అసందర్భం. అంటే
హత్య జరిగిన రోజు ఏం జరిగిందో తప్ప ముందు విషయాలు చూడరా అడిగాడు ప్రవీణ్. అనుమానితులను అందరినీ పూర్తిగా విచారించాం అన్నాడు వినోద్. కాదు అని నేనంటున్నాను అన్నాడు ప్రవీణ్ తీవ్రంగా. అబ్జెక్షన్ యువరానర్. ఒక ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కూడా బెదిరించడానికి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది డిఫెన్స్ అన్నాడు కోదండం. యువరానర్, నేను మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నట్టు ఈ కేసు విచారణ సరిగ్గా జరగలేదు. సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుంది అన్నాడు ప్రవీణ్. మిస్టర్ ప్రవీణ్, అలాంటిది నిజంగా జరిగి ఉంటే కోర్టు మళ్ళీ పూర్తి విచారణకి ఆదేశిస్తుంది. వినోద్ గారు, ప్రవీణ్ గారు ఏదో అంటున్నారు, దానికి మీ సమాధానం అన్నారు జడ్జి రమేష్. అలాంటిదేం లేదు సార్. మరి అన్ని ప్రదేశాల్లో వేలిముద్రలు ఉన్న లావణ్యని ఇంకా లోతుగా ఎందుకు పరిశోధించలేదు గద్దించాడు ప్రవీణ్. సార్ నసిగాడు ఇన్స్పెక్టర్. ఎందుకు వదిలేశారు అడిగాడు ప్రవీణ్. మిస్టర్ వినోద్, మొదటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే కేవలం ముద్దాయి ఈ హత్య చేసింది అని నిర్ధారించుకుని విచారణ జరిపినట్టుగా ఉంది. ఐ అబ్జెక్ట్ యువరానర్ అంటూ ఒక్క ఉదుట్న లేచి నుంచున్నాడు కోదండం. విచారణ సరిగ్గానూ నిష్పక్షపాతంగానూ జరిగింది. ముద్దాయిని రక్షించాలనే ఆతృతతో మై ఫ్రెండ్ ఫ్యాక్ట్స్ ట్విస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు కోదండం. డిఫెన్స్ కౌన్సిల్కి ముద్దాయిని నిరపరాధిగా రుజువు చేసి రక్షించే హక్కుంది. ప్రవీణ్ గారి మాటల్లో నాకేమీ తప్పు కనిపించలేదు అన్నారు జడ్జి రమేష్. కోదండం ఏదో గొణుక్కుంటూ తన సీట్లో కూర్చున్నాడు. థ్యాంక్స్ యువరానర్. చెప్పండి వినోద్, కనీసం మీ ఉద్దేశంలోనన్నా విచారణ సరిగ్గా జరిగిందా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్. మరి వేరే ఏ కోణంలో కేసు పరిశీలించలేదే? కేవలం మొదటి నుంచి ముద్దాయి అపరాధి అని అనుకుని సరిపెట్టుకుని వేరే ముఖ్యమైన విషయాలు వదిలేశారు అని అడిగాడు డైరెక్ట్గా వినోద్ కళ్ళలోకి చూస్తూ ప్రవీణ్. సార్, నాకు అర్థం కాలేదు అన్నాడు వినోద్. ఇందులో అర్థం కావడానికి ఏముంది? వేరే వ్యక్తి హత్య చేసి తప్పించుకునే ఏ అవకాశాన్ని మీరు పరిశీలించలేదు. అలాగే ఒక ముఖ్యమైన విషయం మీరు వదిలేశారు. అక్కడ కనిపించిన అనేకమైన వేలిముద్రల గురించి మరింత లోతుగా ఎందుకు ఆలోచించలేదు? సార్, ఆ గదిలో వేలిముద్రలున్న ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్ష చేశాం. మీరు అనుకున్నట్టు ఎవరినీ వదల్లేదు. మళ్ళీ ప్రవీణ్ ఏదో అనబోయాడు. అంతలో రమ్య జడ్జి అనుమతితో పరుగున కోర్టులో ప్రవేశించింది. ప్రవీణ్ ఒక్క ఉరుకుతో ఆమె దగ్గరకు చేరుకున్నాడు. ఇద్దరూ రహస్యంగా కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. ప్రవీణ్, లెట్ us గెట్ ఆన్ విత్ ది కేస్ అన్నాడు జడ్జి రమేష్ కొంచెం అసహనంగా. ఎస్ యువరానర్ అంటూ హడావిడిగా వినోద్ దగ్గరకు వచ్చాడు ప్రవీణ్. వినోద్, మామూలుగా ఇటువంటి సందర్భాల్లో హతుడి శరీరం మీద ఉన్న వెంట్రుకలు లేదా స్రావాలు సేకరించి పరీక్ష చేస్తారు. అది జరిగిందా అడిగాడు ప్రవీణ్. అది చేశాం సార్. కానీ అక్కడ లభించిన ఆధారాలు మాకు సహాయం చేయడం కంటే మమ్మల్ని ఎక్కువ అయోమయానికి గురి చేశాయి. వాట్ డు యు మీన్ అన్నాడు ప్రవీణ్ కన్నులు చిన్నవి చేస్తూ. అక్కడ అనేక మంది స్వేదానికి సంబంధించిన నమూనాలు వెంట్రుకలు దొరికాయి చెప్పాడు ఇన్స్పెక్టర్ వినోద్. నాకు అర్థం కాలేదు సార్. అక్కడ శవం మీద వాచ్మెన్ స్వేదం, స్రవంతి స్వేదం, లావణ్య స్వేదం చాలా తక్కువ పరిమాణంలో లభించింది. మా విచారణలో తేలిందేంటంటే వాచ్మెన్ బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చి ఇచ్చాడు కనుక అతని స్వేదం ఉంది. అలాగే భార్య కనుక స్రవంతి స్వేదం సహజంగా లభించింది. లావణ్య అది కంగారులో మృతుడి దేహం ముట్టుకుంది కనుక ఆమె స్వేదం ఆనవాళ్లున్నాయి. అవేవి ఈ కేసులో మాకు ఉపయోగించలేదు అన్నాడు వినోద్. హతుడు చనిపోవడానికి కొంచెం ముందే శృంగారంలో పాల్గొన్నాడు అని విన్నాను అన్నాడు ప్రవీణ్ వినోద్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. అటువంటిదేం లేదు సార్. అసలు ఒక మగవాడు ఆఖరిసారిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నాడు అని చెప్పడం కష్టం. ఏ టెస్టులు అది నిరూపించలేవు. దానికి కూడా అతను తర్వాత స్నానం చేయకుండా ఉండాలి. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా అవన్నీ రెండో రకమైన విధానాలే. వాటికి ఖచ్చితత్వం లేదనే చెప్పాలి. అన్నిటికన్నా ఏదైనా మానభంగం జరిగినప్పుడు లేదా స్త్రీ హత్యకి గురైనప్పుడు ఆ స్త్రీకి సంబంధించిన ఎన్నో టెస్టులు చేస్తాం. కానీ వేరే సమయాల్లో ఆ అంశానికి పెద్దగా ప్రాముఖ్యం లేదు చెప్పాడు వినోద్. మరి నేను విన్నది? అది బహుశా ఎవరో ఊహించి ఉంటారు సార్. ప్రస్తుతానికి అలాగే అనుకుందాం. పోనీ మీరు అక్కడికి పరిశోధనలో ఉపయోగించే పోలీస్ జాగిలాలను కూడా తీసుకువచ్చారు కదా, వాటి వల్ల ఏం తెలిసింది? సార్, జాగిలాలు ఫ్లాట్లో నుంచి మెట్ల మీదుగా కిందికి దిగాయి సార్. మళ్ళీ వెనక ఉన్న అత్యవసర ద్వారం వద్ద ఉన్న మెట్ల ద్వారా తిరిగి లోపలికి వెళ్ళాయి సార్. దానివల్ల ఈ కేసులో పెద్ద ఉపయోగం లేదు అన్నాడు వినోద్.
నో, అలా అని మీరు తేల్చుకున్నారు, కానీ నాకక్కడ ఒక ముఖ్యమైన క్లూ దొరికినట్టు అనిపిస్తోంది అన్నాడు ప్రవీణ్ ఉత్సాహంగా. సార్, ముద్దాయి మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బండి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అన్నాడు వినోద్. అక్కడే మీరు చాలా ముఖ్యమైన విషయం పట్టుకోలేకపోయారు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పోలీస్ జాగిలాలు ఫ్లాట్లో నుంచి మెట్ల మీదుగా కిందికి దిగి తిరిగి అత్యవసర ద్వారంలో ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళాయి. ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యువర్ ఆనర్. ది హోల్ కేస్ డిపెండ్స్ ఇన్ ఇట్ అన్నాడు ప్రవీణ్, తను అనుకున్నది సాధించాను అన్న సంతోషంతో. కోదండం తన పక్కన కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ రవితో ఏదో గుసగుసలాడాడు. రవి విషయం అర్థమైనట్టు తల ఊపాడు. నాకైతే ఇంకా ఏదో అనబోయాడు వినోద్. ఇక్కడ మీ అభిప్రాయం నా అభిప్రాయం కోర్టుకు అక్కర్లేదు వినోద్. కోర్టుకి కావలసింది సాక్ష్యాలు, జరిగిన విషయాలు అన్నాడు ప్రవీణ్. వినోద్, హత్య జరిగిన ప్రదేశంలో ఒక రక్తంతో నిండిన గుడ్డ, ఒక స్త్రీకి సంబంధించి వాడిన నాప్కిన్ దొరికాయి కదా, వాటి సంగతేంటి అడిగాడు ప్రవీణ్. సార్, అది ఎవరో బహుశా హత్య చేసిన వాళ్ళు అక్కడ కావాలని విచారణని తప్పుదోవ పట్టించడానికి పడేసినవి. ఆ గుడ్డలో ఉన్న రక్తం అసలు మానవ రక్తం కాదు. అలాగే ఆ నాప్కిన్లో నిజానికి మానవ సంబంధిత స్రావాలేమీ లేవు అన్నాడు వినోద్. అలా అని ఎలా చెప్పగలరు? వివిధ పరీక్షల్లో తేలింది సార్. వినోద్, మీరు ఫ్లాట్ల వరండాలో ఉన్న సీసీ ఫుటేజ్ ఒకటి కోర్టుకు సమర్పించారా? ఎస్ సార్. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి అది చూద్దాం అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ని ఉద్దేశించి. పర్మిషన్ గ్రాంటెడ్ అని కోర్టు అధికారులకి ఆ సీసీ ఫుటేజ్ ప్రదర్శించమని ఆజ్ఞ జారీ చేశారు జడ్జి. ప్రవీణ్ రమ్య దగ్గరకు వెళ్ళి కూర్చుని రహస్యమేదో మాట్లాడసాగాడు. కోదండం వాళ్ల వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ రవి వినోద్ వైపు వెళుతుండగా నివారించాడు జడ్జి రమేష్. ఈ సమయంలో ఎవరూ సాక్షిని కలవడం కానీ అతనితో మాట్లాడడం కానీ చేయడానికి వీల్లేదు అని తన ఆజ్ఞ రవికి వినిపించాడు జడ్జి రమేష్. రవి తిరిగి కోదండం పక్క తన సీట్లో కూర్చున్నాడు. సీసీటీవీ రికార్డింగ్ ఆన్ చేయబడింది. టైం రాత్రి 8:58గా చూపిస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. జడ్జి రమేష్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ అతి సూక్ష్మంగా ఆ రికార్డింగ్ని చూస్తున్నాడు. ఫ్లాట్ నెంబర్ 001 నుంచి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. ముఖానికి షాల్ కప్పుకుంది. ముఖం గుర్తుపట్టడం చూసేవాళ్లకి దాదాపు అసాధ్యమైపోయింది. అదే షాల్ ఆమె ఒంటిని పూర్తిగా కప్పేసింది. నడకని బట్టి స్త్రీ అని రుజువవుతోంది. కనుక హత్య చేసినది హంతకురాలే, హంతకుడు కాదు అన్నాడు ప్రవీణ్ రమ్య చెవిలో రహస్యంగా. అవునన్నట్టు తల ఊపింది రమ్య. రికార్డింగ్ నడుస్తోంది. అందులో వ్యక్తి హడావిడిగా మెట్ల వైపు పరిగెత్తడం వరకు రికార్డై ఉంది. కెమెరా మెట్ల దగ్గర ఉంది. పరిగెత్తిన వ్యక్తి కావాలనే లిఫ్ట్ తప్పించుకున్నట్టు చూస్తున్నా అందరికీ అర్థమైంది. బహుశా కంగారుగా వెళ్ళిపోవడం కుదరదు అని అయి ఉండొచ్చు. అలాగే ఎవరి దృష్టి పడకుండా పారిపోవచ్చు అని కూడా ఉండొచ్చు. ఆ కొన్ని సెకండ్ల రికార్డింగ్ ఆ కోర్టు హాల్లో ఉన్న జడ్జి రమేష్తో సహా అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. యువర్ ఆనర్, క్లిప్పింగ్ని మెల్లిగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ రన్ చేయడానికి పర్మిట్ చేయవలసిందిగా కోర్టును అభ్యర్థిస్తున్నాను అన్నాడు ప్రవీణ్. యువర్ ఆనర్, ప్రవీణ్ గారి అభ్యర్థన అర్థం లేనిది. ఇప్పుడు మనందరం చూసాం, అంత స్పష్టంగా ఉంది. పరిగెత్తింది ముద్దాయి కన్య అని స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు కోదండం. పీపీ గారు, అక్కడ ఒక యువతి పరిగెత్తిందని తెలుస్తోంది. ఆ వ్యక్తి ముద్దాయి కన్య అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. నాకొక అనుమానం ఉంది. అది నివృత్తి చేసుకోవడానికి కోర్టుని పర్మిషన్ అడిగాను అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు అభ్యర్థనాపూర్వకంగా చూస్తూ. జడ్జి రమేష్ కొన్ని క్షణాలు ఆలోచించి, పీపీ గారు, ప్రవీణ్ గారికి ఏదో అనుమానం ఉందంటున్నారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ రన్ చేయడానికి గంటలు రోజులు పట్టదు కదా అన్నారు. యువర్ ఆనర్, అలా మళ్ళీ మళ్ళీ చూడడం వలన కనిపించిందేమీ మారిపోదు కదా అన్నాడు కోదండం. డిఫెన్స్ వారికి ముద్దాయి నిరపరాధి అని రుజువు చేయడానికి ఏ అవకాశం మనం కాదనకూడదు. ది రిక్వెస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ ఈజ్ గ్రాంటెడ్ అన్నాడు జడ్జి రమేష్. థ్యాంక్స్ యువర్ ఆనర్ అంటూ సీసీ రికార్డింగ్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి పక్కనే కూర్చున్నాడు ప్రవీణ్. మళ్ళీ సీసీ రికార్డింగ్ నడవసాగింది. అందరూ దానిని మామూలుగా చూస్తూ ఉంటే ప్రవీణ్ అతి సూక్ష్మంగా అతి జాగ్రత్తగా చూడసాగాడు. స్టాప్ అని హఠాత్తుగా గట్టిగా అరిచాడు ప్రవీణ్. ఒక్క నిమిషం ఆ ఫ్రేమ్ని శల్య పరీక్ష చేశాడు. వెంటనే తన దగ్గర ఉన్న పుస్తకంలో ఏదో రాసుకున్నాడు. ఆ క్షణంలో ప్రవీణ్ని, అతను చేస్తున్న పనిని కొన్ని వందల కళ్ళు పరీక్షించసాగాయి.
ప్లీజ్ కంటిన్యూ ది ఫ్రేమ్స్ అన్నాడు. మళ్ళీ రికార్డింగ్ ప్లే చేయడం మొదలైంది. ప్రవీణ్ తన పుస్తకంలో ఏదో రాసుకుంటూ కనిపించాడు. పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ఆగిపోయింది. థ్యాంక్స్ యువర్ ఆనర్. వినోద్, ఇప్పుడు మిమ్మల్ని 1-2 ప్రశ్నలు అడగాలి అన్నాడు ప్రవీణ్. క్వశ్చన్ మార్కులా మొహం పెట్టాడు కోదండం. లేచి ఏదో అనబోయి మళ్ళీ మనసు మార్చుకుని కూర్చున్నాడు. వినోద్, ఆ రోజు మీరు వెళ్ళాక అక్కడ హత్య జరిగిన ఫ్లాట్ ప్రాంతాన్ని, అక్కడ వాళ్ళని పరిశోధించారని అన్నారు కదా అని అడిగాడు. అవును సార్ చెప్పాడు వినోద్. ఆ రోజు అంటే సంఘటన జరిగిన రోజు ముద్దాయి ఏ డ్రెస్ వేసుకుందో తెలుసుకున్నారా అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్, పసుపు పచ్చటి పంజాబీ కుర్తా, చక్రాల డిజైన్ ఉన్న సల్వార్, అలాగే చక్రాల డిజైన్ ఉన్న దుపట్టా వేసుకుందని వివిధ వ్యక్తుల వాంగ్మూలాల ద్వారా తెలిసింది. ఆ విషయం కేసు వివరాల్లో కూడా పొందుపరిచాం అన్నాడు వినోద్ ఎంతో నిజాయితీతో. ఆడవారి దుస్తుల పట్ల మీకున్న పరిచయానికి, మీ జ్ఞాపక శక్తికి మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను వినోద్ అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. ప్రవీణ్ మాటలకి జడ్జి రమేష్తో సహా అందరూ నవ్వారు. కన్య కూడా తల వంచి నవ్వుకుంది. అలాగే మీ జ్ఞాపక శక్తి కూడా అద్భుతం అన్నాడు ప్రవీణ్ ఆ నవ్వు అలాగే కంటిన్యూ చేస్తూ. థ్యాంక్స్ సార్ అన్నాడు వినోద్ తను కూడా నవ్వుతూ. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా సులభం. ఎందుకంటే ఇప్పుడు నేను వివరాలు అడగబోయే వ్యక్తిని మీరు హత్య జరిగిన రోజే కలుసుకుని విచారించారు, ప్రశ్నించారు అన్నాడు ప్రవీణ్. ప్రశ్న ఏంటి? ఆ వ్యక్తి ఎవరు అన్నట్టుగా చూశాడు వినోద్. ఆ రోజు, అదే సంఘటన జరిగిన రోజు లావణ్య ఏ డ్రెస్ వేసుకుందో చెప్పగలరా అని అడిగాడు ప్రవీణ్. ఎస్ సార్, బ్లూ కలర్ డిజైన్స్ ఉన్న నైటీ వేసుకుంది అన్నాడు వినోద్. మళ్ళీ కోర్టులో నవ్వులు వినిపించాయి. జడ్జి రమేష్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. నైస్. ఆ నైటీ బాగా పొడుగుందా, లేక ఇప్పుడేవో వస్తున్నాయి అలా పొడుగు పొట్టి కాకుండా ఉందా అని అడిగాడు ప్రవీణ్ సీరియస్గా ముఖం పెట్టి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, హైలీ ఇర్రెలివెంట్ క్వశ్చన్. అది కాక ఇక్కడ లేని స్త్రీ దుస్తులను గురించి మాట్లాడడం సబబు కాదు, అసభ్యంగా ఉంది అన్నాడు కోదండం. జడ్జి రమేష్ ప్రవీణ్ వైపు చూశాడు. యువర్ ఆనర్, నేనిప్పుడు అడిగిన ప్రశ్నకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. తర్వాత ఆ విషయం మీకు తెలుస్తుంది. అయినా నేను అడిగిన ప్రశ్నలో కానీ, అడిగిన విధానంలో కానీ ఎటువంటి అసభ్యత, అసహ్యం లేవు యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్. ఓవర్ రూల్డ్ అన్నారు జడ్జ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. వినోద్, సమాధానం చెప్పండి. ఆ రోజు లావణ్య బాగా పొడుగ్గా ఉన్న నైటీ వేసుకుంది సార్. ధారగా కారిన రక్తంలో అటు ఇటు తిరగడం వలన ఆ నైటీకి అడుగు భాగంలో బాగా రక్తం అంటుకుని ఉంది. అది కూడా కోర్టుకు సమర్పించాం అన్నాడు వినోద్. ఇజ్ ఇట్? ప్రవీణ్ అన్నాడు. అవును సార్ చెప్పాడు వినోద్. యువర్ ఆనర్, ది కోర్ట్ మే కైండ్లీ పర్మిట్ మీ టు సీ ది ఎగ్జిబిట్ అన్నాడు ప్రవీణ్. గ్రాంటెడ్. వెంటనే హత్య జరిగిన రోజు రాత్రి లావణ్య వేసుకుందని చెప్పి పోలీస్ కోర్టులో సమర్పించిన నైటీ తీసుకురాబడింది. ప్రవీణ్ దానిని 5 నిమిషాల పాటు పరిశీలనగా చూశాడు. తర్వాత మళ్ళీ ఆ నైటీని కోర్టు అధికారులు తీసుకుపోయారు. ప్రవీణ్ రమ్య దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాడు. రమ్య తల ఊపి జడ్జికి దండం పెట్టి కోర్టు హాలు బయటకు నడిచింది. ఐ విల్ కనెక్ట్ ది డ్రెస్ వెన్ ఐ సబ్మిట్ మై సమ్మరీ. వినోద్, ఆ నైటీకి అంత రక్తం అంటూ ఉంటే మీరు కనీసం అది ధరించిన వ్యక్తిని అనుమానితుల లిస్టులో కూడా చేర్చలేదేంటి అడిగాడు ప్రవీణ్. చెప్పాను కదా సార్, ఆవిడను కూడా ఎన్నో విధాలుగా విచారించాం. వినోద్, అత్యవసర మార్గం మెట్లు ఎక్కడున్నాయి అడిగాడు ప్రవీణ్. ఫ్లాట్స్కి కుడిపక్క. అంటే మనం లోపలికి వెడుతుంటే ఎడం పక్క కదా? అవును సార్. ప్రవీణ్, అంత చిన్న భవనానికి కూడా అత్యవసర ద్వారం అవసరమంటారా? రూల్స్ ప్రకారం తప్పక ఉండాలి సార్. ఆహా, అయితే ఆ అత్యవసర ద్వారం మనం లోపలికి వెడుతుంటే ఎడమ పక్క ఉంది. మెట్లు అక్కడ ఉన్నాయి. అంటే భవంతికి కుడి పక్కన ఉన్నాయి. అవి ప్రతి ఫ్లోర్లో కూడా భవంతికి కుడి పక్కకే ఓపెన్ అవుతుంటాయి కదా? ఎస్ సార్. మరోలా చెప్పాలంటే ఆ అత్యవసర ద్వారం ప్రతి ఫ్లోర్లో కుడి పక్కకు, అంటే ఫ్లాట్ 002, 003, 004, 005 వైపు ఓపెన్ అవుతుంది అన్నాడు ప్రవీణ్ వినోద్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. వినోద్ ఒక్క క్షణం ఆలోచించి అవును సార్ అన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ద్వారం ఫస్ట్ ఫ్లోర్లో లావణ్య ఉంటున్న ఫ్లాట్ వైపు ఉంటుంది. ఎమ్ ఐ రైట్ అడిగాడు ప్రవీణ్ తాపీగా. అవును సార్,
ఆ ద్వారం లావణ్య ఉన్న ఫ్లాట్ వైపు ఓపెన్ అవుతుంది అన్నాడు వినోద్ సాలోచనగా. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు తిరిగి. నాకు డిఫెన్స్ వారి కేసుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు కోదండం ఆశ్చర్యంగా మొహం పెట్టి. పీపీ గారు, ప్లీజ్ బీ పేషెంట్ అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. వినోద్, ఇందాక మీరు సీసీ రికార్డింగ్ చూశారు కదా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసి ఉంటారనుకోండి. అందులో ఎవరు పరిగెత్తినట్టు మీకు అనిపించింది? యువర్ ఆనర్, డిఫెన్స్ వారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. అడిగిందే మళ్ళీ అడుగుతున్నారు. సాక్షి చెప్పిందే మళ్ళీ చెప్పిస్తున్నారు. ఊరికే ఊకదంపుడు వ్యవహారంలో ఉంది కానీ ఏమీ తేలేలా లేదు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం ఒంటి కాలి మీద లేస్తూ. ఓవర్ రూల్డ్. జడ్జి రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పారు. సణుక్కుంటూ కూర్చుండిపోయాడు కోదండం. సార్, ముద్దాయే, అందులో సందేహం లేదు అన్నాడు ఆత్మవిశ్వాసంతో ప్రవీణ్కు సమాధానంగా. ముద్దాయి ఏ డ్రెస్ వేసుకుందన్నారు? పంజాబీ. లావణ్య? చెప్పాను కదా సార్, నేలకి ఈడుస్తూ ఉండే నైటీ. ఈ విషయంలో సందేహం లేదు కదా? మీరు మీ జ్ఞాపక శక్తి అద్భుతం అన్నాడు ప్రవీణ్. యువర్ ఆనర్, ఇందాకటి క్లిప్పింగ్ మరొకసారి దయచేసి ప్లే చేయమని చెప్పండి అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ. యువర్ ఆనర్, నేను చెప్పాను కదా, ప్రవీణ్ గారు, మీది నాది మనందరిది టైం వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు అయింది. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నాడు కోదండం చాలా కోపంగా. ప్రవీణ్ గారు, మీ ఉద్దేశం నాకు కూడా అర్థం కావడం లేదు. దయచేసి వివరిస్తారా అడిగారు జడ్జ్. యువర్ ఆనర్, నేను అడిగిన దాంట్లో అర్థం తెలుస్తుంది. ఐ బెగ్ యూ టు ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. 12వ ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి బాగా ఎన్లార్జ్ చేసి చూస్తే నా పాయింట్ అర్థమవుతుంది యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్ దాదాపు బ్రతిమాలుతున్న ధోరణిలో. జడ్జి రమేష్ ఒక్క క్షణం ఆలోచించారు. ఆల్ రైట్, డిఫెన్స్ లాయర్ గారి రిక్వెస్ట్ ప్రకారం సీసీ రికార్డింగ్ మళ్ళీ ఒకసారి ప్లే చేసి 12వ ఫ్రేమ్లో ఫ్రీజ్ చేసి ఎన్లార్జ్ చేయండి. నేను చెప్పే వరకు అది అలాగే ఉంచండి అని ఆర్డర్ వేశారు జడ్జ్. అందరి కళ్ళు పెద్ద తెరవైపే చూస్తున్నాయి. 12వ ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి ఎన్లార్జ్ చేయబడింది. కోర్టు హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు. వినోద్, శరీరం అంతా షాల్తో కప్పివేసిన ఇందులో అడుగు భాగంలో చూడండి. మీరు చెప్పిన విధంగా బ్లూ కలర్ ఉన్న నైటీ అడుగు భాగం ఇందులో కనిపిస్తోంది. అలాగే రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అన్నాడు ప్రవీణ్. వినోద్ ఆ బొమ్మని శ్రద్ధగా చూడసాగాడు. అవును సార్, అలాగే ఉంది అన్నాడు వినోద్ నెమ్మదిగా. యువర్ ఆనర్ అంటూ కోదండం లేచి ఏదో అనబోతుంటే జడ్జి రమేష్ ఆయనని చేత్తోనే వారించారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంటూ తన సీట్ దగ్గరికి నడిచాడు ప్రవీణ్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఫర్ ది డే. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు కోర్టు సమావేశం అవుతుంది. అప్పుడు ఈ కేసుకు సంబంధించి పీపీ, డిఫెన్స్ కౌన్సిల్ తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి. ఇద్దరూ సమేషన్ ఇవ్వాలి అంటూ తన కుర్చీలోంచి లేచారు జడ్జ్. అందరూ ఆయనకి గౌరవ సూచకంగా లేచి నించున్నారు. అందరికీ నమస్కారం పెట్టి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు జడ్జ్. కంగ్రాట్స్ సార్ అంది రమ్య ప్రవీణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి. దేనికి అన్నాడు ప్రవీణ్. రేపు చెప్తా అంది రమ్య నవ్వుతూ. ఇద్దరూ బయటున్న తమ కారు వైపు నడిచారు. కోదండం, వినోద్, రవి ఏదో చర్చించుకుంటూ బయటికి అడుగులు వేశారు. కోర్టు ప్రారంభమైంది మర్నాడు. రోజు జరిగే తతంగాలన్నీ ముగిశాయి. కన్య కేసులో ఆ రోజు అతి ముఖ్యమైంది, ఆఖరిది అయిన ఘట్టం కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. జడ్జి రమేష్ కోర్టు హాల్ అంతా ఒక్కసారి పరికించారు. కోదండం గారు, ప్రవీణ్ గారు, ఇద్దరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ది ప్రాసిక్యూషన్ ఈజ్ రెడీ యువర్ ఆనర్ అన్నాడు కోదండం లేచి నిలబడి. డిఫెన్స్ ఈజ్ ఆల్సో రెడీ యువర్ ఆనర్ అన్నాడు ప్రవీణ్. కోదండం గారు, మీరు ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టండి. థ్యాంక్స్ యువర్ ఆనర్ అంటూ చేతిలో ఒక కాగితాల కట్ట పెట్టుకుని లేచి నించున్నాడు కోదండం. యువర్ ఆనర్, మొట్టమొదటి ప్రాసిక్యూషన్ విట్నెస్ లావణ్య. లావణ్య స్రవంతి ముద్దాయి మంచి స్నేహితురాళ్ళు అని, కన్య తరచూ స్రవంతిని కలుసుకోవడం కోసం వస్తూ ఉండేదని చెప్పింది. అలాగే హత్య జరిగిన రోజు రాత్రి కన్య స్రవంతి ఫ్లాట్కి వచ్చిందని చెప్పింది. ఆ సమయానికి స్రవంతి ఇంట్లో లేదని పరిశీలనలో తేలింది. కన్య మురళిని హత్య చేసి తర్వాత పారిపోయిందని లావణ్య నిర్ద్వంద్వంగా చెప్పింది. పరిశోధనలో కూడా అదే తేలింది. ఇక ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 2 యాదమ్మ ముద్దాయి మెట్లు దిగుతూ వెళ్ళిందని,
తను ముద్దాయిని స్పష్టంగా గుర్తుపట్టానని చెప్పింది. అలాగే ముద్దాయి తన వెహికల్ ఎక్కి పారిపోయిందని చెప్పింది. ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 3 రాములు ముద్దాయికి మురళికి మధ్య ఉన్న పరిచయం, అతి చనువు గురించి, వాళ్ల తిరుగుళ్ళు, షికార్లు, సరదాల గురించి బాగా వివరించాడు. యువరానర్, ముద్దాయికి మురళికి మధ్య అక్రమ సంబంధం ఉంది. కన్య డబ్బు కోసం మురళిని బెదిరిస్తూ ఉండేది. ఈ విషయం పరిశోధనలో తేలింది. అక్టోబర్ 20వ తేదీ ఆ విషయమే ఏదో గొడవ జరిగి ముద్దాయి మురళిని హత్య చేసి పారిపోయింది. ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తన భార్యతో సుఖం లేదని, అందుకే ముద్దాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని మురళి వాచ్మెన్ రాములతో చెప్పడం, ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 4 హత్య జరిగిన ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న ఇంటి గూర్ఖా రామ్లాల్. అతను 24 గంటలు ఆ ఫ్లాట్స్కి ఎదురుగా ఉన్న సేట్ ఇంటిని కాపలా కాస్తూ ఉంటాడు. సహజంగా తన విధి నిర్వహణలో భాగంగా తన ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు, అలాగే ఎదురుగా ఉన్న ఫ్లాట్లు చూస్తూ ఉంటాడు. సహజంగా అతనికి సునిశ్చితమైన పరిశీలన, అవగాహన ఉంటాయి. అతను ముద్దాయి, మురళి, స్రవంతి ఉండే ఫ్లాట్లకి చాలాసార్లు రావడం చూశానని చెప్పాడు. అలాగే హత్య జరిగిన రోజున రాత్రి ముద్దాయి ఆ ఫ్లాట్కి వచ్చిందని, రాత్రి 9 గంటల సమయంలో వెళ్ళిందని చెప్పాడు. యువరానర్, ఈ విషయం కూడా ముద్దాయి ఈ హత్య చేసిందని రుజువు చేస్తోంది. ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 5 డాక్టర్ శేషు నగరంలోనే కాక జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఫోరెన్సిక్ సర్జన్. అతని వాంగ్మూలం ప్రకారం హత్య అక్టోబర్ 20వ తేదీ రాత్రి 7-9 గంటల మధ్య జరిగి ఉంటుందని తెలుస్తోంది. మరణం ఒక లోహపు వస్తువుతో గాయపరచడం వల్ల, కత్తిపోట్ల వల్ల సంభవించింది అని చెప్పారు. హత్యకు ముందు ఎటువంటి ఘర్షణ జరిగిన గుర్తులు శవంలో లేవని, హత్య ఆకస్మికంగా సంభవించిందని ఆయన చెప్పిన వివరాల వల్ల తెలుస్తోంది. అంటే ఎవరో బాగా పరిచయం ఉన్నవారే చేశారని మనకు అర్థమవుతోంది కదా యువరానర్. అంత పరిచయం ఉన్న వ్యక్తి, ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి కేవలం ముద్దాయి కన్య మాత్రమే. కనుక ఈ హత్య ముద్దాయే చేసిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 6 రంజిత్ కెమికల్ ఎగ్జామినర్. అతను హత్యకు గురైన వ్యక్తి వయస్సు, వివరాలు, తను చేసిన వివిధ రసాయనిక పరీక్షలలో ఎలా తెలిసిందో చెప్పాడు. అలాగే మృతి చెందిన మురళి మరణానికి ముందు శృంగారంలో పాల్గొని ఉండవచ్చు అన్నాడు. స్రవంతి ఇంట్లో లేదు. ఇక అక్రమ సంబంధం కలిగి ఆ సమయంలో అక్కడే ఉన్న ముద్దాయితో శృంగారంలో పాల్గొని ఉంటాడు. ఆ తర్వాత ముద్దాయి అతన్ని హత్య చేసింది. ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 7 రాజు ఈ కేసులో చాలా కీలకమైన విషయాలు తెలిపాడు. అతను చెప్పిన సంగతులతో ఇంచుమించు ఈ హత్య ముద్దాయే చేసిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యువరానర్, రాజు హత్య చేసిన ఆయుధాల మీద ముద్దాయి వేలిముద్రలున్నాయని ఖచ్చితంగా చెబుతున్నారు. అలాగే మురళి శరీరంలో వివిధ భాగాలపై కూడా ముద్దాయి వేలిముద్రలున్నాయని రాజు తెలిపాడు. యువరానర్, అతను కూడా తన రంగంలో చాలా మంచి పేరు సంపాదించాడు. వేలిముద్రల విషయంలో అతను చెప్పిన దానికి తిరుగులేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఆ సాక్ష్యం వలన కూడా తేలిందేంటంటే ముద్దాయే ఈ పని చేసిందని. యువరానర్, మా ఆఖరి సాక్షి, అతి ముఖ్యమైన సాక్షి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వినోద్. అతను ఎంతో మంచి ట్రాక్ రికార్డున్న పోలీస్ ఆఫీసర్, చాలా తెలివైనవాడు. కేసులో ప్రతి విషయం కూడా అతి సూక్ష్మంగా అన్ని కోణాల నుంచి పరిశీలిస్తారు అని మంచి పేరున్నవాడు. ఈ కేసులో కూడా చక్కగా విచారణ, పరిశోధన చేశారు. అతని మాటల ప్రకారం హత్య జరిగిన కొంతసేపటికి లావణ్య శవాన్ని చూడడం తటస్థించింది. అంతకుముందు ముద్దాయి కన్య మురళితో చాలాసేపు గడిపింది. ఆ తర్వాత ఏదో కారణం చేత ముద్దాయి అందుబాటులో ఉన్న ఫ్లవర్ వాజ్తో హతుడి తల మీద మోదింది. అప్పటికి కూడా కసి తీరక హతుడిని యాపిల్ నైఫ్తో కసకసా పొడిచింది. అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత ఆ రోజు వాచ్మెన్ మురళికిచ్చిన 10 లక్షలతో ఉడాయించింది. అందరూ చూస్తుండగా మెట్లు దిగి పారిపోయింది. ముద్దాయే హత్య చేసింది అనడానికి ఇంతకంటే ఏ రుజువులు కావాలి యువరానర్ అంటూ తన సీటు దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు తాగి మళ్లీ తన ప్రసంగం కొనసాగించాడు కోదండం. యువరానర్, ఇది పరిచయంతో మొదలై స్నేహంగా మారి అక్రమ సంబంధంగా పరివర్తన చెంది దురాశతో మలుపు తిరిగి హత్యతో అంతమైన కథ. ఎంతో స్నేహంగా ఉంటూ నమ్మించి అక్రమ సంబంధంలోకి దింపి తన దురాశతో ఒక అమాయకుడైన మురళిని చంపిన ముద్దాయిని ఐపీసీ 302 సెక్షన్ కింద అతి కఠినంగా శిక్షించవలసిందిగా గౌరవనీయమైన కోర్టుని అర్థిస్తున్నాను. యువరానర్, కోర్టు వేసే శిక్ష కేవలం ముద్దాయికే కాకుండా
అటువంటి మోసగాళ్లకి, దురాశపరులకి ఒక హెచ్చరికలా ఉండాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను అంటూ సవినయంగా జడ్జి రమేష్ వైపు తల వంచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోదండం. తన వాదన వినిపించడానికి ఆ తరువాత లేచి నించున్నాడు ప్రవీణ్. యువర్ ఆనర్, పీపీ గారు సుదీర్ఘంగా తన వాదన వినిపించారు. నేను కూడా నా వాదనలు వినిపించాలి అనుకుంటున్నాను. ఈ కేసు కొంత అసామాన్యమైనదని నా అభిప్రాయం. అక్కడ ముద్దాయిగా బోనులో నుంచున్నది లేత వయస్సులో ఉన్న ఒక అమ్మాయి. ఆమె ఒక గగన సఖి. ఇటీవలే ఒక విమానంలో వీరోచితమైన సాహసం చేసి దేశంలో అందరి మన్ననలు అందుకున్న యువతి. అయితే అటువంటి గొప్ప యువతి నేరం చేయకూడదని నేననను. ఒకవేళ ఆమె కుటుంబ చరిత్ర చూసినా కూడా భౌతిక వైకల్యం కలిగిన తండ్రి, జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ నిజాయితీగా బ్రతికి తన పుత్రికకి చక్కటి జీవితాన్ని అందించిన మంచి వ్యక్తి. ఇక తల్లి, ముద్దాయి చిన్నతనంలోనే భర్త అంగవైకల్యం పొందిన, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, ఎంతో ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొన్న వీరవనిత. అటువంటి తల్లి కడుపున పుట్టిన ముద్దాయి, అటువంటి తల్లి క్రమశిక్షణలో పెరిగిన ముద్దాయి నేరం చేస్తుంది అంటే ఎవరికీ నమ్మశక్యం కాదు యువర్ ఆనర్. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరు ఏ పని చేస్తారో, ఎవరు ఎటువంటి నేరం చేయడానికి ఒడిగడతారో కూడా చెప్పలేం. మనం ఇక్కడ పరిశీలన, విచారణ, పరిశోధనలో ఏం జరిగిందో, ఏం తేలిందోనని తెలుసుకోవాలని చేసే ప్రయత్నమే ఈ కొద్ది రోజులు మనం చేసింది. ప్రప్రథమంగా అటువంటి అమాయకమైన ముఖం, నిష్కల్మషమైన కళ్ళు కలిగిన అమ్మాయి నేరం చేసిందంటే నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ కోర్టులో కూర్చున్న చాలా మందికి నమ్మకం కలగదు. కానీ మనకు నమ్మకాలతో ఇక్కడ పని లేదు. మనకన్నింటికీ రుజువులు కావాలి. యువర్ ఆనర్, ఇది నేను కేవలం ఉపోద్ఘాతంగా మాత్రమే చెప్పాను. తప్పైతే మన్నించండి అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ వైపు తల వంచుతూ. నో ప్రాబ్లం ప్రవీణ్ గారు, ప్లీజ్ క్యారీ ఆన్ అన్నారు జడ్జ్. థ్యాంక్స్ యువర్ ఆనర్ అంటూ మరోసారి తల వంచాడు ప్రవీణ్. మంచి గిమ్మిక్స్ అని మెల్లిగా అన్నాడు కోదండం పక్కనే కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ రవితో. రవి అంగీకారంగా తల ఊపాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన మొదటి సాక్షి లావణ్య సాక్ష్యం పరిశీలిస్తే ఆమె చూసిన, విన్న విషయాల కంటే ఊహించుకున్న విషయాలు ఎక్కువగా చెప్పినట్టు అనిపించింది. ఆమెలో మంచి రచయిత్రి లక్షణాలున్నాయి. నేను ఆమెని సంఘటన గురించి, టైం గురించి అడిగితే తడబడుతూ చెప్పలేకపోయింది. ఆమె కళ్ళకి ఏదో సమస్య ఉంది. బాగా వెలుగులోనే సరిగ్గా చూడగలదు. ఇక మసక చీకటిలో, పూర్తి చీకటిలో ఏం చూడగలదు? అయినా సరే ముద్దాయిని చూసినట్టు, ఖచ్చితంగా గుర్తుపట్టినట్టు చెప్పింది. అసలు ఆమె ముద్దాయిని చూడలేదు, చూశానని బుకాయించింది. అలాగే ముద్దాయి డ్రెస్ విషయంలో కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఎంత క్షణవీక్షణం అన్నా కనీసం డ్రెస్ రంగు, వేసుకున్న డ్రెస్ చెప్పగలగాలి. కానీ లావణ్య ఏదీ చెప్పలేకపోయింది. అలాగే మొదటి నుంచి కూడా ముద్దాయే హత్య చేసిందనే నమ్మకంతోనూ, అభిప్రాయంతోనూ ఉన్నట్టు వ్యవహరించింది, మాట్లాడింది. యువర్ ఆనర్, అసలు హత్య జరిగిన సమయానికి, అంటే అక్టోబర్ 20వ తేదీ రాత్రి సమయంలో లావణ్య ముద్దాయిని చూడలేదని, ఆమె చెప్పింది అంతా ఊహాజనితమని, ఏదో ఎవరి ద్వారానో విన్నదని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ఇక రెండవ సాక్షి యాదమ్మ చెప్పిన దాంట్లో ఏదీ నమ్మదగ్గదిగా లేదు. ఆమె కూడా ఏవేవో ఊహించుకుని చెప్పింది. ఆ రోజు ఎవరిని చూశావు, ముద్దాయిని ఎలా గుర్తుపట్టావు అని అడిగేసరికి తెల్ల ముఖం వేసింది. చివరిగా అప్పుడు పరిగెత్తింది ముద్దాయి కాదేమోనంటుంది. జీవితంలో అంతకుముందు ఒకసారి కేవలం 5-10 సెకండ్లు చూసిన వ్యక్తిని ఆ చీకట్లో పారిపోతుంటే గుర్తించడం యాదమ్మకే కాదు, ఎవరికన్నా కష్టమే. తర్వాత వచ్చిన రాములు చెప్పినవన్నీ ఒక వాచ్మెన్, ఒక యజమాని గురించి తెలుసుకున్నవి, ఊహించినవి. ఏదో ముద్దాయికి, మురళికి అక్రమ సంబంధం అన్నాడు. అసలు ఆ సోకాల్డ్ అక్రమ సంబంధం గురించి ఏ సాక్షి కూడా నిరూపించలేకపోయారు యువర్ ఆనర్. అటువంటి అర్థరహిత, ఊహాజనిత, ఆధారరహిత ఆరోపణలు చేయడం ముద్దాయి కీర్తికి, ప్రతిష్టకి చాలా నష్టం తెస్తాయి. రాములు ఆఖరున ఒక మాట అంటూ, తను చెప్పిన విషయాలు అందరూ అనుకుంటుంటే విన్నాను అన్నాడు. అంటే వాటికి ఏ ఆధారం లేదు అనే కదా. రాములు ఎక్కడా కూడా ముద్దాయిని ఆ సమయంలో పారిపోతూ చూశానని నిరూపించలేకపోయాడు. ప్రాసిక్యూషన్ వారు తరువాత ఇంటి ఎదురుగా ఉండే గూర్ఖా రామ్లాల్ని రప్పించారు. రామ్లాల్ మాటల ప్రకారం ముద్దాయిని ఒకసారో 2 సార్లు చూసి ఉంటాడు. కానీ అతను కథలు అల్లి ముద్దాయి తరచూ వస్తూ ఉండేదని,
మురళి కోసం వస్తూ ఉండేదని చెప్పాడు. మరి అది స్వతహాగా చెప్పాడో లేక ఎవరి ప్రోద్బలం వల్లనైనా చెప్పాడో అంటూ క్రీగంట కోదండం వైపు చూశాడు ప్రవీణ్. అంతవరకు ప్రవీణ్ వైపు చూస్తున్న కోదండం అది గమనించి తన చూపు తిప్పేసుకున్నాడు. ప్రవీణ్ మనసులోనే నవ్వుకున్నాడు. అయితే తన భావం బయట ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. కోదండం మాత్రం పళ్ళు నూరుకున్నాడు. యువరానర్, డాక్టర్ శేషు ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఫోరెన్సిక్ సర్జన్ అని చెప్పారు ప్రాసిక్యూషన్ వారు. అయితే అయి ఉండవచ్చు, కానీ అడిగిన కొన్ని చిన్న చిన్న ప్రశ్నలకే తడబడ్డారు. తల మీద గాయాలా, కత్తిపోట్ల, ఏది ముందు అంటే చెప్పలేకపోయారు. యువరానర్, ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాల్లో ఏ గాయం ముందు అయింది అన్నది చాలా ప్రాముఖ్యం వహిస్తుంది అని మీకు కూడా తెలుసు. శవాన్ని పరీక్షిస్తే ఎటువంటి ఘర్షణ జరగలేదు అన్నారు. ఓకే, ఆ విషయం ఒకటి స్పష్టం చేస్తోంది యువరానర్. హత్య చేసిన వ్యక్తికి హతుడికి బాగా పరిచయం ఉందని, హతుడు ప్రమత్తంగా ఉన్నప్పుడు హఠాత్తుగా హత్య చేసి ఉంటారని మనకు అర్థమవుతోంది. సహజంగా అటువంటి పరిస్థితుల్లో ఘర్షణకి ఆస్కారం లేదు. అంటే ఈ హత్య ఎవరో బాగా కావలసిన వాళ్ళు, బాగా దగ్గరగా మసులేవాళ్ళు చేశారు. అంతకు మించి డాక్టర్ శేషు చెప్పిన దాంట్లో ఈ కేసుకి ఉపయోగించేవి పెద్దగా లేవు. తరువాతి సాక్షిగా రంజిత్ వచ్చాడు. ఈ కేసులో చాలా వరకు మురళికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది అనే అభిప్రాయం వినిపించింది. అలాగే దానివల్లే అతను హత్యకి గురయ్యాడు అనడం విన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మురళి హత్యకు ముందు శృంగారంలో పాల్గొన్నాడు, ఆ తరువాత హత్యకి గురయ్యాడు అనే కథనం వినిపించింది. కానీ రంజిత్, ఈ రోజుల్లో కూడా ఒక పురుషుడు శృంగారంలో పాల్గొన్నాడా లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టం అన్నాడు. ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. కనుక శవం కేవలం నగ్నంగా పడి ఉన్నంత మాత్రాన హతుడు హత్యకు ముందు శృంగారంలో పాల్గొన్నాడు, అతనితో సుఖం పొందిన వ్యక్తే అతనిని హతమార్చడం జరిగింది అనడానికి వీల్లేదు. అది మన పూర్వీకులు చెప్పే సామెతల కాకి వాలింది పండు రాలింది అయి ఉండవచ్చు. రెండిటికి సంబంధం లేకపోవచ్చు. PW నెంబర్ 7 వేలిముద్రల నిపుణుడు రాజు. అతను ఎక్కడ ఎవరి వేలిముద్రలున్నాయో చెప్పాడు. కారిడార్లో వేలిముద్రలు, పాదముద్రలు ఆదేశానుసారం తీసుకోలేదు అన్నాడు. అది కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడన్నా నేరం జరిగినప్పుడు వీలైనంత ఎక్కువ సమాచారం సేకరిస్తారు. ఎనీవే, అది పరిశోధన చేసిన వాళ్ళ నిర్ణయం. దానిని గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. రాజు ఇంకొక విషయం ప్రస్తావించాడు. ఆ గదిలోకి కేవలం వేలిముద్రలు ఉన్నవాళ్లే కాక వేరే వాళ్ళు కూడా వెళ్ళి ఉండవచ్చని. నేను రెట్టించి అడిగేసరికి ఈ రోజుల్లో పడిన వేలిముద్రలు చెరిపేయొచ్చని, అసలు ఎటువంటి వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పాడు. కనుక యువరానర్, కేవలం వేలిముద్రల వల్ల ఫలానా వాళ్ళు నేరం చేశారని గాని, ఒక వ్యక్తికి సంబంధించిన ఏ వేలిముద్రలు లభించలేదు కనుక, లేక కనుక్కోలేకపోయాము కనుక ఆ వ్యక్తి నేరం చేయలేదని చెప్పడానికి లేదు. ఇంకా ఎన్నో వివరాలు సేకరించి, క్రోడీకరించి, విశ్లేషించి మనం నిర్ణయానికి రావాలి. కానీ ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్ వారు కేవలం 1-2 విషయాల మీద ఆధారపడి మొత్తం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. కనుక యువరానర్, ఈ కేసు విషయంలో కనిపించని, వినిపించని విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టవలసి వస్తుందేమో. నాకైతే అలాగే అనిపిస్తోంది. ఇక ఆఖరి అతి ముఖ్యమైన సాక్షి వినోద్ చెప్పిన విషయాలకి వస్తే, మొదటి నుంచి ముద్దాయే హంతకురాలు అని విచారణ, పరిశోధన జరిపినట్టు అనిపిస్తోంది. మిగతా ఎవ్వరినీ కూడా సరిగ్గా విచారించినట్టు సాక్ష్యమేమీ లేదు. అలా ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ వారు తీసుకుని వివరిస్తారేమోనని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఉదాహరణకి, హత్య జరిగిన ప్రదేశంలో ఎందరివో వేలిముద్రలున్నాయి. కేవలం హత్యాయుధాల మీద ముద్దాయి వేలిముద్రలున్నాయి గనుక ముద్దాయి మీదే తమ దృష్టి అంతా కేంద్రీకరించారు. ఉదాహరణకి, శవం మీద లావణ్య వేలిముద్రలున్నాయి, వాచ్మెన్ వేలిముద్రలున్నాయి, హతుడి భార్య స్రవంతి వేలిముద్రలున్నాయి. కానీ వారిలో ఎవరిని పూర్తి స్థాయిలో విచారించినట్టు అనిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, పోలీస్ జాగిలాలు మెట్లు దిగి వెళ్ళి అత్యవసర ద్వారం ద్వారా మళ్ళీ మొదటి అంతస్తుకు వెళ్ళాయి. అంటే ఫ్లాట్ నెంబర్ 002 వైపు వెళ్ళాయి. పరిశోధనలో ఎందుకో మరి ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు. అవి లావణ్య ఫ్లాట్ దగ్గర ఆగాయి అంటూ మంచినీళ్లు తాగడం కోసం తన సీట్ దగ్గరికి వెళ్ళాడు ప్రవీణ్. కోర్టులో గుసగుసలు మొదలయ్యాయి. ఆర్డర్, ఆర్డర్ అంటూ తన గ్రావెల్ని గట్టిగా కొట్టారు జడ్జి. మళ్ళీ కోర్టు హాల్లో నిశ్శబ్దం ప్రవేశించింది. తిరిగి ప్రవీణ్ మళ్ళీ జడ్జి రమేష్ ఎదుటకు వెళ్ళి నించున్నాడు. యువరానర్, సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి
కావాలనే తన శరీరం కనిపించకుండా షాల్ కప్పుకుని పరిగెత్తింది. లావణ్య చెప్పిన ప్రకారం కన్య అంటే ముద్దాయి పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆ విషయమే వినోద్ కూడా కన్ఫర్మ్ చేశారు. వినోద్ ముద్దాయి పంజాబీ డ్రెస్ వేసుకుందని చెప్పాడు. లావణ్య బ్లూ నైటీ వేసుకుందని కూడా చెప్పాడు. లావణ్య కూడా తన వాంగ్మూలంలో హత్య జరిగిన రోజు రాత్రి 9 గంటల సమయంలో బ్లూ నైటీ వేసుకున్నానని చెప్పింది. యువరానర్, మనం చూసిన వీడియో క్లిప్పింగ్స్లో, ఫ్రీజ్ చేసిన క్లిప్పింగ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిన మనిషి బ్లూ నైటీ వేసుకున్నట్టు, ఆ నైటీ కిందన రక్త చారికలు ఉన్నట్టు స్పష్టంగా కనిపించాయి అన్నాడు ప్రవీణ్ తన ముఖంలో ఒక విధమైన విజయ దరహాసం ప్రతిబింబిస్తుండగా. ఒక నిమిషం ఆయన జడ్జి రమేష్ని, కోదండాన్ని, కోర్టు హాల్లో కూర్చున్న జనాన్ని చూస్తూ ఉండిపోయాడు. జడ్జి రమేష్ గబగబా ఏదో రాసుకోసాగారు. మళ్ళీ కోర్టులో గుసగుసలు మొదలయ్యాయి. సెకండ్లలో రణగుణ ధ్వనిలా మారాయి. మళ్ళీ ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జి రమేష్ గట్టిగా అన్నారు. తిరిగి తన భాషణం కొనసాగించాడు ప్రవీణ్. యువరానర్, అలా ఏ సాక్షి వాంగ్మూలం పరిశీలించినా, విచారణని ఆధారం చేసుకున్నా, పరిశోధనలోని ఏ అంశాన్ని విశ్లేషించినా నా క్లయింట్ ముద్దాయి కన్య నిర్దోషి అని రుజువవుతోంది. ఇటీవలే ఒక హైకోర్టులో ఇటువంటి కేసు వచ్చింది. అందులో కూడా ఈ కేసులో ఉన్నట్టే అన్నీ ఉన్నాయి అంటూ ఆ కేసు వివరాలన్నీ వివరించాడు. అలాగే ఇంకొన్ని కేసుల వివరాలు, వాటి తీర్పులు ఉదహరించాడు ప్రవీణ్. యువరానర్, అన్నీ పరిశీలించి ముద్దాయి కన్యని కోర్టు దయచేసి నిర్దోషిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ప్రవీణ్ జడ్జి రమేష్ ముందు ఎంతో నమ్రతతో తలవంచుతూ. జడ్జి మళ్ళీ తన దగ్గర ఉన్న కాగితాల్లో ఏదో సుదీర్ఘంగా రాసుకోసాగారు. అది అయిపోయిన తర్వాత జడ్జి రమేష్, సాక్ష్యాల పరిశీలన, వాద ప్రతివాదనలు అయ్యాయి. కోర్టు అన్ని పరిశీలించింది. ది కేస్ ఈజ్ రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ అంటూ కుర్చీలో నుంచి లేచారు. కోర్టు హాల్లో అందరూ ఆయనకి గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అందరికీ నమస్కారం పెట్టి వడివడిగా నడుచుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు జడ్జ్. కంగ్రాట్స్ సార్ అంటూ ప్రవీణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది రమ్య. అప్పుడే? ఇంకా జడ్జిమెంట్ రావాలి కదా అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. కోదండం ప్రవీణ్ వైపు చూసి అదోలా నవ్వాడు. ఆ రోజే కన్య కేసులో తీర్పు వెలువడుతుంది. కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. అందరూ ఆతృతగా జడ్జి రమేష్ కోసం ఎదురు చూస్తున్నారు. సైలెన్స్ అని గట్టిగా కేక వినిపించింది. జడ్జి రమేష్ తన ఛాంబర్లో నుంచి కోర్టు హాల్లోకి వచ్చాడు. అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు. ఆయన అందరికీ ప్రతి నమస్కారం చేశారు. తర్వాత తన సీట్లో కూర్చున్నారు జడ్జ్. మురళి హత్య కేసులో ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఆ తీర్పుని అమలుపరిచే బాధ్యత కోర్టు పోలీస్ శాఖకి అప్పగిస్తోంది. తర్వాత తన సీట్లో కూర్చున్నారు జడ్జ్. మురళి హత్య కేసులో ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ తీర్పుని అమలుపరిచే బాధ్యత కోర్టు పోలీస్ శాఖకి అప్పగిస్తోంది అన్నారు జడ్జ్. తర్వాత తన 110 పేజీల తీర్పు మొత్తం చదివి వినిపించారు. అందులో ఎన్నో అంశాలు పొందుపరిచారు ఆయన. నేరం జరిగిన విధానం, విచారణ, పరిశోధన, సాక్షుల వాంగ్మూలాలు, అవి కోదండం, ప్రవీణ్ ఏ విధంగా విశ్లేషించారు, వాద ప్రతివాదనలలో భిన్నమైన అంశాలేంటి అన్నది చాలా విపులంగా చర్చించబడింది ఆ తీర్పులో. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట, వివిధ వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలు విన్న తర్వాత, వాద ప్రతివాదనలు విన్న అనంతరం కోర్టు ముద్దాయి కన్య నిర్దోషి అనే నిర్ణయానికి వచ్చింది. అలాగే ఈ కేసు మళ్లీ కూలంకషంగా పరిశోధించి విచారణ జరిపి అసలైన ముద్దాయిని పట్టుకోవాల్సిందిగా పోలీసు వారిని కోర్టు ఆదేశిస్తోంది. ముద్దాయి కన్యని తక్షణమే విడుదల చేయడమైంది అన్నారు జడ్జ్. ఆ తర్వాత ఆయన తన ఛాంబర్లోకి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మా కన్ను అని బిగ్గరగా ఏడుస్తూ కన్య ఉన్న బోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది కన్య తల్లి రమణి. ఎందుకు రమణి బాధపడతావు? ఇప్పుడు నా తల్లి నిర్దోషి అన్నాడు కళ్ళమ్మట నీళ్లు కారుతుండగా కన్య తండ్రి మధు. అతను కూడా కన్య దగ్గరికి తన శారీరక సమస్య వలన పరిగెత్తలేక పరుగులాంటి నడకతో వచ్చాడు. ఇద్దరూ కన్యని తడిమి తడిమి చూసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ ప్రవీణ్ కాళ్ల మీద పడి, మీరు దేవుడు అన్నారు. చచా, అదేంటి? లేవండి, నా ప్రయత్నం నేను చేశాను. మీరన్నారు చూడండి, ఆ దేవుడే మీ అమ్మాయిని రక్షించాడు అన్నాడు ప్రవీణ్ వాళ్ళిద్దరినీ పైకి లేపుతూ. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి అయిన తర్వాత మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అన్నాడు ప్రవీణ్. ఆ క్షణంలో కన్య, మధు, రమణి ముగ్గురు వర్షించే కళ్లతో ప్రవీణ్కి నమస్కారం చేశారు. ప్రవీణ్
ప్రతి నమస్కారం చేసి రమ్యతో కోర్టు బయటికి నడిచాడు. ప్రవీణ్ ఆఫీసులో ప్రవీణ్, రమ్య, వనిత కూర్చుని ఉన్నారు. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీరు కేసు టేకప్ చేసినప్పుడే గెలుస్తారని నాకు తెలుసు సార్ అంది రమ్య నవ్వుతూ. కంగ్రాట్స్ సార్ అంది వనిత కూడా నవ్వుతూ. నాకు మీరేమీ చెప్పక్కర్లేదు, ఇది మనం అంతా కలిసి సాధించింది అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ, ఒక మంచి లీడర్ లక్షణాన్ని ప్రదర్శిస్తూ. ఎందుకంటే ఏ మంచి లీడర్ అయినా ఏది సాధించినా మనం అంటాడు గాని నేననడు. సార్ అసలేం జరిగింది అని కుతూహలంగా అడిగింది రమ్య. ప్రవీణ్ చెప్పడం ప్రారంభించాడు. స్రవంతి, లావణ్య పక్క ఫ్లాట్స్లో ఉండడం వలన సహజంగానే స్నేహమైంది. ఆ క్రమంలో స్రవంతి ఇంటికి లావణ్య, లావణ్య ఇంటికి స్రవంతి వెళ్తూ ఉండేవారు. అలా మురళికి, లావణ్యకి స్నేహం మొదలైంది. మురళి సరదాగా ఉండేవాడు. లావణ్యకి కొంచెం శృంగారం పిచ్చి ఎక్కువ. మెల్లిగా మురళిని ముగ్గులోకి దింపింది. మురళి, లావణ్యల మధ్య సంబంధం ఏర్పడింది. ఎప్పట్లాగే అక్టోబర్ 20వ తేదీన కూడా స్రవంతి ఇంట్లో లేని సమయం చూసుకుని లావణ్య మురళి దగ్గరికి చేరింది. వాచ్మెన్ తెచ్చిచ్చిన డబ్బు అక్కడ పెట్టి అప్పుడే స్నానానికి వెళ్ళబోతున్నాడు మురళి. లావణ్యని కూర్చోబెట్టి స్నానానికి వెళ్ళాడు మురళి. లావణ్య అతని మంచం మీద డబ్బు చూసింది. ఆమె కన్ను కుట్టింది. ఎందుకంటే ఆమె భర్త శతకోటీశ్వరుడు. అయినా కూడా లావణ్యకి చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టడు. ఏదైనా డబ్బు అడిగినా గీసి గీసి ఇస్తాడు. స్నానం చేసి వచ్చాక ఇద్దరూ బరి తెగించిన వారే కనుక కనీసం టవల్ కూడా చుట్టుకోకుండా మంచం మీద కూర్చున్నాడు మురళి. లావణ్య తన ఇంట్లో నుంచి బయలుదేరే ముందు స్రవంతి పెట్టిన కొన్ని మెసేజ్లు చూసింది. అందులో అంతకుముందు బహుశా 6:30-7 గంటలకి వచ్చిన కన్య సెల్ఫీ ఒక వీడియో ఉంది. సెల్ఫీలో కన్య ఫ్లవర్ వాజ్ పట్టుకుని నించుంది. అలాగే వీడియోలో కన్య నైఫ్తో యాపిల్ ముక్కలు కోసి మురళికి ఇవ్వడం షూట్ చేసింది. లావణ్య అక్కడ పెట్టిన డబ్బు తనకు కావాలని అడిగింది. మురళి ఇవ్వనన్నాడు. ఎంతసేపు అడిగినా, ఎన్నిసార్లు అడిగినా మురళి నుంచి ఒకటే సమాధానం వచ్చింది. వక్రమైన తెలివితేటలున్న లావణ్య మెదడు పాదరసంలా పనిచేసింది. ఫ్లవర్ వాజ్, నైఫ్ కన్య అంతకుముందు పట్టుకుని ఉంది కనుక కన్య వేలిముద్రలు వాటి మీద ఉంటాయని లావణ్య గ్రహించింది. ఎలాగైనా డబ్బు తనదవ్వాలని నిర్ణయించుకుంది. ఆలస్యం చేయకుండా ఫ్లవర్ వాజ్తో మురళి తల మీద మోదింది. మొదటి దెబ్బే గట్టిగా తగిలిందేమో మురళి కిక్కురు మనలేదు. మళ్ళీ మోది అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని కన్యను హత్య కేసులో పూర్తిగా ఇరికించవచ్చని ఆలోచించి నైఫ్తో పొడిచింది. అలాగే ఆ తర్వాత నేరం కన్య మీదకు తోసేయడానికి కన్య పరిగెత్తినట్టు కిందికి పరిగెత్తింది. తర్వాత పక్కనున్న అత్యవసర ద్వారం ద్వారా తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందే డబ్బుని ఇంట్లో బీరువాలో పెట్టేసి వచ్చింది. లావణ్య మొదటిసారి తన ఫ్లాట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా రక్తం ధారగా కారడం ప్రారంభించలేదు కనుక అప్పటికి లావణ్య నైటీకి రక్తం అంటుకోలేదు. డబ్బు ఇంట్లో పెట్టి రెండోసారి వెళ్ళినప్పుడు లావణ్య నైటీకి రక్తం అంటుకుంది. అదే ఆమె పరిగెత్తినప్పుడు మనకు వీడియో క్లిప్పింగ్లో కనిపించింది అంటూ చెప్పసాగాడు ప్రవీణ్. సార్, మరి అంత డబ్బు మిస్ అయింది కదా, మరి లావణ్య మీద ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు అని అడిగింది రమ్య. లావణ్యకి బోలెడు డబ్బుంది. అది కాక అసలు డబ్బు మిస్ అయిందని ఎవరికీ సరిగ్గా తెలిసుండదు. ఎందుకంటే రాములు డబ్బు తెచ్చి ఇచ్చాడు. మురళి చనిపోయే లోపల ఆ డబ్బుతో ఏమైనా చేసి ఉండొచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకంటే మురళి 5 గంటల తర్వాత ఒకసారి బయటకు వెళ్ళొచ్చాడు. అయితే మురళి హత్యకి అతను బయటకు వెళ్ళడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని భావించిన విచారణాధికారులు మురళి బయటకు వెళ్ళొచ్చిన విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అలాగే జాగిలాలు కూడా తిన్నగా ఫ్లాట్ నెంబర్ 002 దగ్గరికి వెళ్ళాయి. ఎందుకో ఆ విషయం పట్టించుకోలేదు. లేకపోతే అప్పుడే లావణ్య మీద అనుమానం వచ్చేది, కేసు విడిపోయేది అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అదండి, అంత కీన్ అబ్జర్వేషన్తో లాయర్ ప్రవీణ్ ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు. మరి విన్నారు కదా, శ్రీ MVSS ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఇంతటితో ముగిసింది. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.